అబ్బబ్బా! ఈ మండిని ఇలా చూస్తుంటే ఒకేసారి మొత్తం లాగించేయాలనిపిస్తుంది కదా! హాయ్! నేను మీ మహేష్ మజిలీ. ఈసారి ఇంట్లోనే మండి ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయ్యా. వంట అనేది నిజంగా ఓ యజ్ఞమే. ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే రిజల్ట్ ఇంత బాగా వస్తుందని నాకు అర్థమైంది. ఇక వంటలోకి వెళ్ళిపోదాం. మండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ సగం మాత్రమే తీసుకోండి. యాలకులతో పాటు ఎండబెట్టిన గులాబీ రేకులను కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మసాలాలన్నింటినీ కొంచెం సువాసన వచ్చే వరకు వేడి చేయాలి. మరీ ఎక్కువ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్ పైనే హీట్ చేసి ఆ తర్వాత అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక ఈ మసాలా దినుసులన్నింటినీ మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక మన మండి కోసం బాగా పెద్ద పెద్ద లెగ్ పీసులు తీసుకోవాలి. ఇక్కడ నేను 3 లెగ్ పీసులు, 2 రెక్కలు తీసుకున్నాను, అంటే వింగ్స్. వీటన్నింటికి ముందుగా కత్తితో ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని తీసుకొని అందులో ఉప్పు, కారం, ఒక చెక్క నిమ్మకాయ కూడా తీసుకొని పిండుకోవాలి. అలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మసాలాని ప్రతి ముక్కకి బాగా పట్టేలా అప్లై చేయాలి. మొత్తం అన్ని ముక్కలకి అప్లై చేసి ఒక 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి. అప్పుడే మసాలా మొత్తం ముక్కలకు బాగా పడుతుంది. 3 గంటలకు పైగా ఫ్రిడ్జ్లో ఉంచిన ముక్కలను తీసుకొని ఆవిరిపై ఉడికించాలి. ఈ ముక్కలన్నీ పట్టే ఒక చిల్లు గిన్నెను తీసుకోవాలి. నీళ్లు బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్ని పెట్టాలి. పైన మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. ఈ 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ముక్కల్ని పక్కన పెట్టాలి. స్టీమ్ చేయగా మిగిలిన వాటర్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే అవే మన మండీలోకి స్టాక్ వాటర్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చాలా తక్కువ నూనె మాత్రమే వేసి కొంచెం సేపు ఆ ముక్కల్ని ఫ్రై చేయాలి. మరీ మాడిపోయేలా కాకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మండి అంటేనే మనకి నిప్పుల మీద కాచిన ఫ్లేవర్ రావాలి, లేకపోతే తిననట్టే అనిపిస్తుంది. సో నేను ఇంట్లోనే ఈ మండే కాలం మన మండి కోసం మంట పెట్టేశాను. కొద్దిసేపు తర్వాత మంట మీద ఈ 5 ముక్కల్ని బాగా కాల్చుకోవాలి. అలా కాల్చుకొని తింటే ఆ టేస్టే వేర్లే. ఇక ఫైనల్గా మన మండి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా అడుగు మందంగా ఉండే ఒక పెద్ద పాత్రను తీసుకోవాలి. ఇందులో మొదట జీడిపప్పు, బాదం పప్పును నెయ్యిలో వేసి కాసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం ఎలాంటి నూనె వాడటం లేదు, ఎక్కువ నెయ్యి వేయటం కూడా లేదు. ఇలా చేస్తేనే మండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి తయారు చేసుకున్న మండి మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా అయిన తర్వాత ఇందాక ముక్కల్ని స్టీమ్ చేసుకున్న వాటర్ని తీసుకోవాలి. మనం బాస్మతి రైస్ ఎన్ని కప్పులు తీసుకుంటే వాటికి తగ్గ వాటర్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ బాగా సలసలా కాగేటప్పుడు మాత్రమే మనం ఇలా బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ముక్కల్ని ఉడికించిన వాటర్ 2 కప్పులే వస్తే మిగతా 1 కప్పు నార్మల్ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ రైస్ను ఉడికించుకోవాలి. కొత్తిమీర, పుదీనాతో పాటు
కొంచెం నిమ్మకాయ కూడా పిండితే టేస్ట్ బాగుంటుంది. రైస్ 60% ఉడికే వరకు చూసుకోవాలి. రైస్ని పట్టుకుంటే సగానికి పైగా ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. 60% రైస్ ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలి. ఆ తర్వాత మంటల మీద కాల్చుకుని ఈ ముక్కల్ని రైస్ మీద ఇలా ఒకదానికి ఒకటి కాస్త గ్యాప్ వచ్చేలా ఉంచుకోవాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్లు తీసుకొని ఆవిరి బయటికి వెళ్ళకుండా మొత్తం పరుచుకోవాలి. కాస్త నీళ్లు కూడా చిలకరించుకొని ఇక పైన మూత పెట్టేయాలి. ఇలా చేస్తే దమ్ బాగా అవుతుంది. ఈలోపు మనం కాస్త పులుసు వచ్చేలా కర్రీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మండిని 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచి ఆపేయాలి. ఇక అప్పుడు ఇంత కలర్ఫుల్ మండి రెడీ అవుతుంది. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా నచ్చిందా? థ్యాంక్ యూ. మీ మహేష్ మజిలీ.